హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ యందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ యందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ యందే పరవశించాలని. కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞలేక. కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞలేక. కలకలన్నీ సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక, రమణీయమైనది నీ దివ్య రూపం, కలనైన మరువను నీ నామ ధ్యానము. రమణీయమైనది నీ దివ్య రూపం, కలనైన మరువను నీ నామ ధ్యానము. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ యందే పరవశించాలని. ప్రతి ఒక్కరు దేవుడు సన్నిధిలో తప్పనిసరితో ఆరాధిద్దాం. హల్లెలూయా. కమ్మనైన బ్రతుకు పాఠం పాడుకొందును నీలో యేసయ్యా. కమ్మనైన బ్రతుకు పాఠం పాడుకొందును నీలో యేసయ్యా. కంటి పాపం ఇంటి దీపం నిండు వెలుగు నీవే కదా.
నీలో నేను నాలో నీవు నీలో నేను ఉండాలని నీ ఎందే పరవశించాలని ప్రతి ఒక్కరు మౌనంగా చప్పట్లు కొడుతూ ఆనందిద్దాం. స్నేహమైన సందడైన ప్రాణమైన నీవే యేసయ్యా స్నేహమైన సందడైన ప్రాణమైన నీవే యేసయ్యా సన్నిధైన సౌఖ్యమైన నాకు ఉన్నది నీవే కదయ్యా నీలోనే నా బలం నీలోనే నా బలం నీలోనే నా బలం నీవే నా జయం నీలోనే నా బలం నీలోనే నా బలం నీలోనే నా బలం నీవే నా జయం నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను ఉండాలని నీ ఎందే పరవశించాలని నాలో నీవు నీలో నీవు ఉండాలని నీ ఎందే పరవశించాలని నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా నాలో నీవు నీలో నేను ఉండాలని నీ ఎందే పరవశించాలని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నాము చుట్టూ నన్ను ఆవరించాము పరిశోధించి తెలుసుకున్నాము చుట్టూ నన్ను ఆవరించాము కూర్చుండుట చేచిండుట కూర్చుండుట నేర్చిండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు కూర్చువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా తలపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు తలపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు నడచినను పడుకున్నాను అయ్యా నీ ఎరిగి ఉన్నావు నడచినను పండుకున్నాను
ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు చేతులకే అనుదినము పత్తి నీవై నడిపించావు నీ చేతులకే అనుదినము పత్తి నీవై నడిపించావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పిండములై ఉండగాని కన్నులకు మరుగైనుండలేనయ్యా పిండములై ఉండగాని కన్నులకు మరుగైనుండలేనయ్యా విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుతున్నది విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుతున్నది ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా హల్లెలూయా ప్రార్థన చేద్దాం. పరిపూర్ణ దయగల తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా పాటలతో నిన్ను మహిమపరుస్తూ నా తండ్రి నీ బిడ్డలను నిన్ను స్తుతించుతూ గణపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిపూర్ణ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీకు నా తండ్రి ఈ ఉదయకాల శ్రమలో ప్రభువా ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించి బలపరచడం ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ యొక్క పరిశుద్ధాత్ముడా మానవుల నుండి మీరు అయ్యా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి అయ్యా. నీ బిడ్డలతో మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపడిన తండ్రి, నీ పరిపూర్ణమైన తండ్రి పవిత్రమైన నామానికి నా తండ్రి స్తుతులు చెల్లిస్తున్నాం నా ప్రభా. అయ్యా చేరి వచ్చిన ప్రతి బిడ్డతో ప్రభా మీరు మాట్లాడండి అయ్యా. నీ మహిమతో నింపండి అయ్యా, నీ శక్తితో నింపండి అయ్యా. నీ అగ్ని చేత మండించమని ప్రార్థిస్తున్నాము. సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నీ పరిపూర్ణమైన శక్తి నా తండ్రి ప్రతి బిడ్డ మీద మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. సహాయం దయచేయండి యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా. ఆరాధన పాల్గొనే ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ఇక ముందున్న సమయం అంతా కూడా నీ నామానికి మహిమకరంగా వచ్చిన ప్రజలకు దీవెనకరంగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. నూతన సంవత్సరంలో మరి కొన్ని మాటలు తెలియపరచే ముందు సారు వచ్చాడు కాబట్టి సారు చేత వాక్యాన్ని చెప్పించడం జరిగింది.
మీకు ఇచ్చిన వాగ్దానాలు దేవుడు ఏ రూపకంగా మీకు వాగ్దానాలు ఇచ్చాడో నేను తెలియపరుస్తానని చెప్పాను. తీసుకున్న వాగ్దానం మన జీవితానికి ఎలా సరిపోతాయి, ఆ వాగ్దానం ఎలా వచ్చింది, ఆ వాగ్దానం మన జీవితానికి ఎలాగా మన జీవితాన్ని బ్రతికిస్తుందనే విషయాలు నేను మీకు తెలియపరుస్తానని చెప్పాను. ఆ విషయాన్ని మళ్ళా జ్ఞాపకం చేస్తాను. కాబట్టి దేవుని బైబిల్ గ్రంథంలోనే ఇంతకుముందు చదువుకున్నట్టు ప్రసంగి గ్రంథము 1:9 చదువుదాం. 1వ అధ్యాయం 9 చదువుదాం. ప్రసంగి గ్రంథం మునుపు ఉండినదే ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని కింద నూతనమైనది ఏది లేదని ప్రసంగి గ్రంథకర్త జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్న మాటని. సూర్యుని కింద మాత్రం నూతనమైనది ఏది లేదని ఆయన చక్కగా వివరంగా రాస్తున్నాడు. మనమేమో నూతన సంవత్సరం అని గంతులు వేస్తున్నాం. అయితే దేవుని యొక్క భక్తుడు అంటున్నాడు, సూర్యుడి కింద నూతనమైనది ఏది నా కంటికి కనబడటం లేదు, మీరేమో నూతన సంవత్సరం అని పండగ చేస్తున్నారని చెప్పి ప్రసంగి గ్రంథకర్త రాస్తున్న మాటలు. నిజమేనండి, నూతనమైనది సూర్యుడి కింద కానీ ఆకాశం కింద భూమి పైన కానీ నూతనమైనది ఏది లేదు. ఎలాగ నూతనమైనది లేదు అంటే, దేవుడు సృష్టించిన సృష్టిలో సూర్యుడు తూర్పు దిక్కు మానుకొని పడమర వెంటికి ఉదయించుంటే ఏమవుతుందండి? కొత్తగా మనం చూస్తాం. లేదు, చంద్రుడు రాత్రి వేళ వెన్నెలు ఇవ్వకుండా పగటి వేళగిన వెన్నెలిస్తే నూతనమైనదిగా మనం తలంచవచ్చు. లేదా రాత్రి కలిగి పగలు నైట్ కలిగి ఉంటే అది నూతనంగా కనపడవచ్చు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, సృష్టిలో మాత్రము ఏది నూతనమైనది లేదు, యథావిధిగానే ఉంది. యథావిధిగానే అయ్యే దినాలు, అయ్యే నెలలు, అయ్యే సంవత్సరాలు. కాబట్టి నీకు మనకు కలిగించే నూతనమైనది ఏంటంటే ఒక 2026, 27 ఈ అంకెలు మాత్రమే మారుతున్నాయి. కానీ సృష్టిలో మార్పు ఏ మార్పును లేదు. అందుకే ప్రసంగైన గ్రంథకర్త సొలొమోను రాస్తున్నాడు, భూమి కింద సూర్యుని కింద నూతనమైనది ఏది లేదంటున్నాడు. అయితే నూతనమైనది ఏ విధంగా మనకు కనపడుతుంది, ఏ రకంగా మనకు నూతనమైనది కనబడుతుంది అంటే, ఉదాహరణకు నేను తెలియజేస్తున్నాను, ఎవరు ఏమనుకోవద్దు. ఒక ఇంట్లో ఒక గయ్యాలి అత్త ఉందనుకోండి, అంటే మీరు కాదులే, ఉదాహరణ చెప్తాను అనుకోండి, ఊరికే మిమ్మల్ని అంటలే. గయ్యాలి అత్త ఉంది అనుకోండి, ఆమె తగాది ఆడి 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 ఏదో హఠాత్తుగా ఆమెలో ఒక మంచి మార్పు, మంచి గుణం వచ్చిందనుకోండి, దాన్ని మనం ఏమనుకుందామండి? పర్వాలేదు అబ్బా, మొత్తం ఏదో ఈసారి లైన్కి వచ్చింది, బాగా చూసుకుంటుంది, బాగా మాట్లాడుతుంది, తగులట్టం లేదని చెప్పి ఆమెలో ఉన్న గుణాన్ని కొద్దిగా మనము అబ్జర్వ్ చేస్తాం, మారింది అనుకోవచ్చు. లేక గయ్యాలైన కోడలు ఉందుకోండి, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయటికి ఇసిరేసింది అనుకోండి, ఏది చెప్పిన కోడలు వింటం లేదనుకోండి, ఆ కోడలో కొద్దిగా మార్పు వచ్చింది అనుకోండి, ఆ మార్పును బట్టి మనం ఏమనుకుంటాం? పర్వాలేదు, కొద్దిగా మారింది మనిషి అని మనం అనుకోవచ్చు. కానీ భక్తుడైన వాడు అంటున్నాడు, సూర్యుని కింద నూతనమైనది ఏది లేదంటున్నాడు. ఆ నూతనమైనది ఎక్కడ రావాలి తన అభిప్రాయం అంటే, తను సృష్టించిన తన బిడ్డలో నుంచి నూతనముగా ఏర్పడాలని ఆశ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ మనుషులనైతే సృష్టించాడో ఆ సృష్టిలో నుంచి మనుషులలో ప్రవీణత రావాలని, అనగా మంచి గుణాలు కలిగి ఉండాలని, సుబుద్ధి కలిగి ఉండాలని, అందులో మార్పు వచ్చినప్పుడే, మనిషిలో మార్పు వచ్చినప్పుడే నూతనమైనది జరుగుతుంది. ఉదాహరణకు ఒక పాపి రక్షింపబడ్డప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, ఆ బాప్తిసంలో మారు మనసు రక్షణ పొందినప్పుడు, తన జీవితాన్ని యేసుక్రీస్తుకు అంకితం చేసినప్పుడు, బాప్తిసం తీసుకోక మునుపు నీ నడవడి ఎలాగుంది,
బాప్తిసం తీసుకున్నాక నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు, నీ విధానము ఎలా ఉందనేది నూతనముగా ప్రజలకు కనపడేది. కాబట్టి ఇవన్నీ మనం చెబుతూ ఉంటే ఒక మనిషిలో త్వరగా రావాలంటే క్రియ జరగదు. ఎప్పుడు జరుగుతుందంటే అదే బైబిల్ గ్రంథం చదివిస్తుంది. చూడండి, ఇర్మియా గ్రంథం 13:20 పోయినసారి మనం చదివిన వాక్యమైనది. ఇర్మియా గ్రంథం 13:23 చదువుతాడు. క్రూసు దేశస్థుడు తన చర్మం మార్చుకోగలడా? చిరుత పులి తమ మచ్చను మార్చుకోగలదా? మార్చుకోగలిగిన ఎడల కీడు చేయుటకు మేలు చేయన వల్లపడునా? క్రూసు దేశస్థుడు అనగా మీకు మరలా చెప్తున్నాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సౌత్ ఆఫ్రికా దేశస్థుడు నల్లగా ఉడతారు వాళ్ళ ఆకారం కానీ. ఎందుకంటే వాళ్ళ దేశము సూర్యుడికి దగ్గర ఉంటుంది, వాళ్ళ ప్రాంతము సూర్యుడికి దగ్గర ఉంటుంది. కాబట్టి వారి ప్రాంతంలో సముద్రంలో నుంచే సూర్యుడు మనకు ఉదయిస్తాడు. కాబట్టి వారికి వేడి ఎక్కువ, ఎండ తీవ్రత ఎక్కువ వాళ్ళకు. కాబట్టి ఆ దేశంలో పుట్టే ప్రతి ఒక్కడు కూడా నల్లగానే ఉంటారు. తెలుపు అని మాత్రం ఎక్కడ కూడా కనపడదు. కాబట్టి అటువంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు అనుకోవచ్చు, మనలాంటి వాళ్ళని చూసి, అంటే నాలాగా ఉన్న కర్రని కాదు, మీలాగున్న తెల్లని చూసి ఈలాగుంటే బాగుంటామనే ఆశ వాళ్ళకు కలుగుద్ది. పోనీ ఎర్రగున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, అమెరికా దేశస్తుడు ఏమనుకుంటే, మరీ మన శరీరం మరీ ఎర్రగుంది, మరీ తెల్లగున్నాం, వాళ్ళలో స్వామసాయిగా ఉంటే బాగుండు, మనము కూడా ఎండ బాధకు తట్టుకోగలుగుతామనే ఆశ వారికి ఉంటుంది. అయితే ఇందులో ఒక మర్మం రాయబడింది, జాగ్రత్తగా వినండి, మీ మనసు దేవుని వాక్యం ఉంచండి. పులి తన మచ్చలు మార్చుకోగలదా అంటే ఏంటి? దీని వ్యక్తమైతే బాగు. బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, పులి తన చర్మాన్ని మార్చుకోలేదు, కానీ క్రూసు దేశస్థుడు తన నలుపును మార్చుకోలేడు, ఒంటి మీద మచ్చ మార్చుకోలేడు. అయితే బైబిల్ దానికి ఏం సెలవిస్తుందంటే, మచ్చ అనగా పాపము. ఏంటిదండి? మచ్చ అనగా పాపము. కింద మనం చదివాము, కీడు చేయవాడు ఏం చేస్తాడని మేలు చేయడానికి వలపడతాడా? కీడు చేసేది ఎవడి సంబంధి? సాతాను సంబంధి. వానిలో ఉన్న ఆత్మ ఏంటిది? పాపము. వానిలో ఉన్న దురాత్మ పాపానికి దిగజారిన దురాత్మ. అందుకే మచ్చలు అనగా పాపము. ఎక్కడ చెప్తావు నువ్వు పాస్టర్ గారు అదని చూపిస్తాను మీకు బైబిల్ గ్రంథంలో నుంచి. మచ్చలు అనగా పాపము. పాపంలో ఉన్న ప్రతి వ్యక్తి తన హృదయాన్ని కడుక్కోవటానికి వీలు ఉంటుందండి? లేదు. పాపంలో హృదయంలో పాపమంతా మరి వజ్రపు లిఖితముతో రాయబడింది మీ హృదయములని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనిషి రంగు మార్చుకోగలుగుతాడేమో కానీ, ముసలోని కుర్రోని చేయవచ్చునేమో కానీ, లేకపోతే కుర్రోని ముసలోని చేయవచ్చే రంగులు, నెత్తికి పూసుకునే రంగులు, ముఖానికి పూసుకునే రంగులు చాలా ఉన్నాయి. కానీ బైబిల్ సెలవిస్తుంది, నీ రంగు మార్చుకోగలిగిన నీలో ఉన్న మచ్చ మార్చుకోగలుగుతారా? పులి తన మచ్చలు మార్చుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసిన మచ్చలు ఎందుకని? పుట్టుకతోటి వచ్చింది అది. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఆయన కీర్తన గ్రంథంలో 51:5 అంటాడు, నేను ఎక్కడనండి, నేను పాపములో పుట్టినవాడిని, నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించినది. వినాలి, జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. ఎందుకు ఈ వివరణ మీకు తెలియజేసి, సృష్టి కింద సూర్యుడి కింద ఏది నూతనమైనది లేని అనే దానికి నేను మీకు వివరణ చేస్తున్నాను. మత్సలనగా పాపము, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ పాపాన్ని తొలగించుకోవటానికి మనం ఎక్కడికి పోయినా మన పాపాన్ని తొలగించేవాడు ఎవడును లేడు. కాబట్టి పులి తన చర్మం మార్చుకోలేదు, కానీ దేవుడు అంటున్నాడు, నేను మాత్రమే మార్చగలిగే దేవుడు. అందుకే దావీదు అంటున్నాయా, పాపం అనగా నాలో ఉంది, నేను పుట్టింది పాపలోకంలో, నేను పెరిగింది పాపలోకంలో, నేను జీవించేది పాపలోకంలో, నా తల్లి నన్ను గర్భం ధరించింది పాపలోకంలోనే. కాబట్టి నాలో ఉన్న పాపాన్ని ఎవరు తొలగిస్తారు?
నా ఉన్న శరీరాన్ని మార్చుకోగలుగుతాను, రంగు మార్చుకోగలుగుతాను, కానీ నా అంతరాత్మలో నా హృదయములో ఉన్న పాపాన్ని ఎవరు తొలగిస్తారయ్యా అని చెప్పి ప్రభు సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుని వాక్యం చదివిస్తున్న దానికి నీ పాపము పోవాలంటే అది నీవు తుడుచుకుంటే పోయేది కాదు. ఆ పాపము పోవాలంటే నువ్వు కడుక్కుంటే పోయేది కాదు. నీ పాపము ఎలా ఉన్నదంటే నీ హృదయంలో వజ్రపు లిఖితముతో లిఖింపబడి ఉన్నదని మాట బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనం. యూదా పాపము, జాగ్రత్తగా వినండి దేవుని సంగమా. యూదా పాపము పక్కన ఇనుప గంధముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు వేలుతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములోని అనడి పలక మీద చెక్కబడి ఉన్నది. చాలండి, వినండి, ఇక చూడండి. మన పాపములు ఎక్కడ లెక్కించబడ్డాయి అంటండి? దేంతో రాశాడు ఆయన? వజ్రపు, అక్కడ రాంది చదవండి, అది వజ్రపు వేలుతో లిఖింపబడి ఉన్నది. దావీదు అన్నట్టుగా నా హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించేవాడెవడు? నాకున్న మచ్చను తొలగించేవాడెవడు? నాకున్న స్వరూపాన్ని మార్చగలిగినది ఎవరైనా ఉన్నారంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటుండు. దావీదు, ఇను నీ గోత్రంలో వచ్చినట్టు గోత్రము యూదా గోత్రం అనేది ఉంది. ఆ యూదా గోత్రులు పాపం చేసిన పాపము తమ హృదయములోనే దేంతో రాశాడంటండి? వజ్రపు వేలుతో వాళ్ళ హృదయాలలో లిఖించబడింది, రాశానంగా. ఒకవేళ ఈ పేపర్ మీద అని రాస్తే ఆ పేపర్ మీద పెన్నుతోనో పెన్సిల్తోనో మనం కొట్టేయచ్చు, లేకపోతే పేపర్ చించేస్తే అది వెళ్ళిపోద్ది. కానీ మన శరీరం మీద ఏదైనా ఉంటే దాన్ని మాన్పుకోవచ్చు. కానీ హృదయంలో ఉన్న పాపాన్ని దేంతో తుడవాలి? దేంతో తుడిస్తే పోద్ది మచ్చ? దేంతో తుడిస్తే ఈ మన మనసులో ఉన్న కలిశాన్ని పోగొట్టుకుంటాం. ఆయన అంటున్నాడు అక్కడ చక్కగా, యూదా పాపము ఇనప గంధం చేత రాయబడి. ఇనప గంధము ఇనుముతో రాసింది ఏదియో తుడపడానికి ఈ లోకంలో ఏదియో లేదు. తుడపగలిగేది ఒకే ఒకటి. అందుకే దావీదు అంటాడయ్యా, నేను పుట్టింది పాపములో, నా ఆకారాన్ని మార్చుకొస్తున్నామో, కానీ నా లోన ఉన్న హృదయంలో ఉన్న నా పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు బీజము పాపములో పెరిగి, పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో జీవిస్తున్నానే. నా జీవితాన్ని మార్చగలిగినది ఏదైనా ఉందంటే దావీదుతో హెచ్చరిస్తున్నాడు, నీ హృదయములతో ఇనప గంటము చేత నీ హృదయం మీదనే దాన్ని లెక్కించి ఉన్నాను. దాన్ని తుడపగలిగిన డాక్టర్ ఎవరైనా ఉన్నారా? లేరు. దాన్ని మార్చగలిగిన డాక్టర్ ఎవరైనా ఉన్నారా? లేరు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఒక బుద్ధిమంతుడుగా నువ్వు పెరుగుతున్నప్పుడు నీ జీవితంలో అనుకోని స్థితిలో ఈ లోకంలో పడిపోయి నీకు మురికి అంటే పాపం అంటే పాప జీవితానికి లోనైన తర్వాత గ్రామంలో ప్రజలు ఏమనుకుంటారండి? పలానా వాడు పర్వాలేదు, ప్రార్థనలో పెరిగాడు, వాక్యంలో పెరిగాడు, మంచిగా ప్రార్థన చేస్తున్నాడు, మంచిగా చర్చికి వెళ్తున్నాడు, మంచిగా తన జీవితాన్ని కాపాడుకుంటున్న సాక్ష్యం నీకు ఉండొచ్చు. కానీ కొన్ని రోజులు జరిగిన తర్వాత, కొన్ని నెలలు జరిగిన తర్వాత, సాతానుని యొక్క భక్తిని బట్టి నిన్ను పాపంలో తీసుకుపోయిన తర్వాత, పాపానికి దాసుడు అయినాక తర్వాత ప్రజలు ఏమంటారండి? మరలా ఇంతవరకు భక్తి పెరిగాడు, కానీ ఏమైందో ఏమో హఠాత్తుగా మరలా వాడు లోకంలోనికి కలిసిపోయాడు, లోకంలో తిరుగుతున్నాడు, లోకంలో తాగుతున్నాడు, లోకంలో వ్యభిచరిస్తున్నాడని మచ్చ మనకు పడుతుంది. ఈ మచ్చే పాపం అండి. ఈ పాపాన్ని కడగటానికి దావీదు దేవునితో ప్రెనుగులాడి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అంటున్నాడు దావీదుతో, దావీదు నువ్వు మాట్లాడిన వేసినంత మాత్రాన అది నీ హృదయం మీద ఇనప గంటం చేత రాయబడి
తుడిపివేయనా జాలడు, తుడిపివేయడానికి ఎవడి చేత కాదు. అది మరి అది ఎట్లా పోవాలా తండ్రి అని అడిగాడు. అదే అంటాడు 51వ కీర్తనలో, కీర్తన గ్రంథం 51వ కీర్తనలు అంటాడు చూడండి. 7వ వచనం చదువుతారా? 7వ వచనం, 51వ కీర్తన 7వ వచనం చదువు తల్లి. నేను పవిత్రులను అగునట్లు ఏ సోపుతంటండి? ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము. ఏ సోపు పెట్టాలండి? మరి పెట్టి రుద్దుతున్నారా? ఏ పాపం అంటది? ఈ లోపల ఉన్న మనుష్యమైనది, ఈ లోపల ఉన్న కలుషాన్ని, ఈ హృదయంలో అంటుకున్న పాపాన్ని దేవుడు ఒక సోపు చూపిస్తుండు. ఆ సోపు ఏ సోపు అంటే ఇస్సోపు అని రాయబడింది. ఈ సోపు అనేది ఎక్కడ దొరుకుద్ది? ఏ కొట్లో దొరుకుద్ది? మన బట్టలకైతే అనేకమైన సబ్బులు ఉన్నాయి, మన ఒంటికి అయితే అనేకమైన సబ్బులు ఉన్నాయి. ఒక్కొక్క సబ్బు పూసుకొని స్నానం చేసి వచ్చినవాడు కాడ అంత దూరంలో మంచి స్మెల్ వస్తుంది. కానీ హృదయాన్ని గడుపుకునే సోపు ఏ కొట్లో కొనుక్కొస్తారు? ఏ కొట్లో కొనుక్కొస్తారండి? సెంటు కొడితే ఆమెడు దూరం వస్తుంది అనుకోండి. మరి హృదయాన్ని కడిగే సోపు ఏదండి? దావీదు రాస్తున్నాడు. అయ్యా ఏమని రాస్తాడు? చదువుతాం చూడండి. మళ్ళీ అంటాడు అక్కడ చదువు తల్లి. నేను పాపమును పుట్టినవాడును. అమ్మ 7 వచ్చిన 51 7 వచ్చిన. నేను పవిత్రుడన్నట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము. దేంతో కడగాలంటండి? ఇస్సోపు అనేది ఉంది. ఇస్సోపు అనగా అర్థం ఏంది తెలుసా? సర్పు అనుకుంటారా? సర్పు కాదండి. ఇస్సోపు అనగా నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండము యెహోవా నీ పక్షం 4వ వచనం తల్లి 14:4. అయితే ఏ హృదయం అంటండి? పరవ హృదయమును నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకుందురా నిన్ను. వారు అలాగురు 4వ వచనంరా. నిర్గమకాండం 12:22 అమ్మా, క్షమించండి. మరియు ఇస్సోపు కుంచె పల్లెములోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధములకు పైకమ్మిని నిలువు కమ్ములను దేంత పోయాలంటండి? రక్తము. ఇక్కడేనండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. వింటూ వినండి. విశ్వపనగా దేవుని గ్రంథం సెలవిస్తుంది. అది ఒక చెట్టు మరి తాట అంటాము కదా. ఆ తాట తీసినాక ఆ చెట్టుకున్న ఆ తాటకు మరి తెల్లని నూనె దారం లాంటి తాట ఉంటుంది, చన్నది తెల్లగా ఉంటుంది. అది ఆ తాటనే దాని యొక్క కుంచెగా తయారు చేసి, ఏ కుంచె అయితే తయారు చేస్తారో ఆ కుంచెతో అయ్యా ఈ కుంచె ఆ రక్తంలో ముంచి నిలువుటు యొక్క ద్వారబంధరాలకు పోయి. ఇస్సోపు అనగా రక్తము. ఆ రక్తమే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము. ఎందుకు ఈ నిర్గమకాండంలో మాట చెప్పాడంటే, దేవుని పిల్లలారా వినండి. దావీదు అడిగినట్లుగా పులి తన మచ్చను ఎలా మార్చుకోగలదో, మనిషి పాప జీవితము ఎలా శుద్ధి చేసుకోవాలంటే దావీదు అన్నట్టు ఇస్సోపుతో నన్ను కడుగుమన్నాడు. దేవుని గ్రంథం సెలవిస్తుంది. నిర్గమకాండంలో మోషే అంటున్నాడు, అయ్యా ఈ కుంచె రక్తంలో తడిపి
ఆ రక్తం ఉన్న ఆ మరణ దూత ఏ గుమ్మానికైతే ఉంటుందో, ఏ గుమ్మానికైతే ఆ రక్తదారులు పూసి ఉంటారో, ఏ గుమ్మానికైతే ఆ దారం కట్టి ఉంటుందో, ఆ దారాన్ని, ఆ గుమ్మాన్ని, ఆ ఇంటిని చూసి మరణ దూత వారి ఇంటికి రాకుండా వెళ్ళిపోతాడు. ఏనండి, మరణ దూత వారి ఇంటికి రాకుండా వెళ్ళిపోతాడు. ఏ గుమ్మానికైతే యేసుక్రీస్తు రక్తము సాదృశ్యంగా రాయబడిందో, గుమ్మం అనగా మనుషుని యొక్క జీవితం, గుమ్మానికి సాదృశ్యమైన మనిషి. ఏ మనిషికైతే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి, ఏ మనిషి అయితే యేసుక్రీస్తులో పాప క్షమాపణ పొందుకొని, ఏ మనిషి అయితే యేసుక్రీస్తు రక్తంలో భోజనంలో పాలు పంపులు పొందుతాడో, ఆ రక్తానికి సాదృశ్యమైన ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏ ద్వారబంధనానికి అయితే ఉంటుందో, ఏ నిలుటు మరి ద్వారబంధనకు రాయబడి ఉంటుందో, ఆ ద్వారబంధనం చూసి మరణదూత అనగా మనుషులు చంపేటటువంటి వాడిని, సాతాను యొక్క దూతలు ఆ నిలువును గమ్యం మీద ఉన్నటువంటి రక్తాన్ని చూసి ఆ మరణదూత ఆ గమిని వదిలిపెట్టి వేరే ఇంటికి వెళ్ళిపోద్ది. వినాలి. సూర్యుని కింద నూతనమైన ఏది లేదన్న దానికి వివరణ నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనలో ఉన్న పాపాన్ని మార్చుకోవటానికి, మనలో ఉన్న శాపాన్ని తొలగించుకోవటానికి యేసుక్రీస్తు రక్తము మన హృదయాలలో నింపుకోవాలి. మన హృదయంలో ఎలా నింపుకుంటారనేది దానికి సాక్ష్యం ఇస్తుంది బైబిల్. చూడండి, లేవి కాండము 14వ అధ్యాయం 4వ వచనం. 14వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యాజకుడు పవిత్రత, ఎవరైతే పవిత్రత పొందగోరు వారి కొరకు సజీవమైన 2 పవిత్రమైన పక్షులను, దేవదారు ముందే చెప్పాను, జ్ఞాపకం పెట్టుకోండి. కర్ర ఇది. ఆ దేవదారు కర్రను రక్తపు వర్ణపు గల నూలును ఇషోపుడు తెమ్మని ఆజ్ఞాపింపగా, అప్పుడు యాజకుడు పారు నీటి పైన చంపన ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను రక్తపు వర్ణము గల నూలును ఇసోపుడు తీసుకొని పారు నీటి పైన చంపిన పక్షి రక్తము, వాటిలో సజీవమైన పక్షిని ముంచి కొంచెం విషయంలో తడిపి పవిత్రత కోసం వారి మీద 7 మార్లు ప్రోక్షించిరి. అప్పుడు కుష్ఠరోగం ఉన్న వాళ్ళు కానీ, ఏ జబ్బు ఉన్న వాళ్ళు కానీ గ్రామంలోకి రాకుండా వెలపడ బ్రతుకుతున్న ప్రజలు వారు శుద్ధీకరించాలంటే కలుషితము లేని 2 పక్షులు, అనగా ఆత్మలో పాపము లేని 2 పక్షులు. ఆ 2 పక్షులు ఎవరో తెలుసండి? ఆ 2 పక్షులు ఎవరనగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇక లోతుకు పోతే నాకు సమయం ఉండదు కాబట్టి నేను మీకు అర్థమయ్యే స్థితిని నేను పైన బోధించుకుంటూ వెళతాను. ఆ 2 పక్షులలో ఒక పక్షి మొదటైన తండ్రి అయిన దేవుడు, రెండవ పక్షి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది పవిత్రమైన 2 పక్షులు. నేను లోనికి వెళ్ళటం లేదు, ఉదాహరణ మీకు తెలియజేసి వెళుతున్నాను. మొదటి పక్షి ఎవరండి? నా ప్రభు అయినా నా తండ్రి అయినా యెహోవా దేవుడు. రెండవ పక్షి ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడ మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, 2 పక్షులు తీసుకొని, పవిత్రమైన పక్షులు తీసుకొని ఒకటిని వధించి దాని రక్తము పారుచున్న నీళ్ళల్లో పోయాలి. మనము పాపములో జీవిస్తున్న మనము, మన హృదయంలో ఉన్న కలుషము పోవాలంటే పారుచున్న జీవనదిలో మనము బాప్తిసము తీసుకుంటాం. ఆ పారుచున్న జీవ నదిలో
ఏమేంటిదండి? రక్తము ప్రోషణ జరుగుతుంది. ఆ రక్త ప్రోషణ జరుగుతున్నప్పుడు మన పాపము జీవితం తీసుకెళ్ళి ఎవరైతే నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా బ్రతకాలని తీర్మానం తీసుకున్నారో ఆ నీటిలో బాప్తిసం పొందుతున్నప్పుడు ఆ నీటిలో ప్రభు రక్త ధారలు ప్రవశిస్తూ తన హృదయాన్ని ఏం చేస్తాడే? తమ హృదయాన్ని కడుగుతుంది, తమ పాపములను తొలగిస్తుంది, తన పాప జీవితాన్ని తొలగించి పవిత్రమైన పక్షి ఎలాగ ఎగిరిపోతుందో మన జీవితం పవిత్రమైన పక్షి వలె నూతనముగా పైకి లేస్తామండి. అర్థమైందండి? ఎలాగ మనము హిస్సోపు అనగా రక్తము, ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము, పవిత్రం కలిగిన పక్షులను 2 తీసుకొచ్చి వాటిని పారుతున్న నీటిలో ఒకదాన్ని ముంచి కోసి తన రక్తం నీటిలో కలుపుతున్నప్పుడు ఆ రక్తంలో మనము పాలు పంపులు పొందుతాం. ఆ రక్తమే నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమని. ప్రతి పాపమును పవిత్రత చేయగలిగిన సమర్థత దేనికైనా ఉన్నదంటే అదే నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమని. ప్రతి పాపమును కడిగేది, ప్రతి పాపమును తుడిచేది, ప్రతి పాపమును, అది ఎంత భయంకరమైన పాపమైనా సరే, అది ఎంత భయంకరమైన పాపమైనా సరే, అది ఎటువంటి పాపమైనా సరే పవిత్రపరిచేది దేవుని యొక్క రక్తం అండి. మనం కడిగి శుద్ధీకరించేది పరిశుద్ధ రక్తం అండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు సూర్యుడి కింద నూతనమైనది ఏది లేదు. అందులో మానవుడు పోలిస్తూ అంటున్నాడు మనుషులలో పవిత్రత లేకుండా పోయింది, వారిలో నూతనము లేకుండా పోయింది, వారిలో నూతన స్వభావం లేకుండా పోయింది, వారిలో లోకములో ఉన్న పాపముతో కలిసిపోయి బ్రతికి ఆ మలినం అంటుకొని జీవిస్తున్నారు. కాబట్టి ఆ మలినాన్ని మనుషుని యొక్క హృదయాన్ని తాకుతుంది. కాబట్టి మనుషుల హృదయంలో ఏముందండి? దావీదు అన్నట్టుగా నేను పాపములో పుట్టి తిని పాపంలో పెరుగు తిని నా పాపాన్ని కలగలని సమర్థుడు ఎవడైనా ఉన్నాడంటే అదుగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు చలవిస్తుంది. 2 పవిత్రమైన పక్షులు తీసుకొచ్చి పారుచున్న జీవనదిలో కుమరించిన తర్వాత అందులో ఒక కుంచె తీసుకొని 7 మార్లు అందుకేనండి మన ఈనాడు ఇప్పుడు చాలా సంఘాలలో శిలకరించు బాప్తిసం అంటారు. వారు నీటిని తీసుకొని ఆ నీటిలో చేయి ముంచి దాన్ని మొదట శిలకరిస్తే, ఇప్పుడు ఎక్కువ ఆర్సీమ వారు ఆ రకంగా చేస్తుంటారు. వాళ్ళు చేస్తున్న సందర్భంలో వారికి బాప్తిసం ఇచ్చినామని తర్వాత పెళ్లిళ్ళు చేయటం కానీ మిగతా పాల పంపులలో పొందుకోవటం కానీ వారికి అవకాశం ఉంటుంది. అందుకని దేవుడు అలాగ స్వీకరించడం కాదు, కానీ పారుచున్న నదిలో దేవుడు ఏ నదిలో బాప్తిసం తీసుకున్నాడండి? యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుడు. ఆ నది ఎలాగుంది? పారుచున్నది. మీరు బైబిల్ చదవండి. యేసుక్రీస్తు తర్వాత బాప్తిసం తీసుకున్న వాళ్ళు అనేక మంది రోగులు స్వస్థత పడ్డారు. యేసుక్రీస్తు యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుని ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత అదే నీటిలో తర్వాత రోగులు దిగారు. ఆ రోగులు స్వస్థత పొందారు. అనగా రోగులు అనగా పాప జీవంతో కలిగి ఉన్న మనస్సు, పాప జీవంతో బ్రతికిన మనసులు హృదయంలో పాపం పెట్టుకొని పోయి తమ పవిత్రపరచుకోవటానికి ఆ యోర్దాను దిగిన ఆ ప్రజలందరూ కూడా స్వస్థత పొందారు. అనగా ఆ నీటిలో ఏముందండి? హిస్సోపు అనగా రక్తము. ఆ రక్తమే ప్రతి మనిషిని కడిగి శుద్ధీకరించింది. ఆ రక్తమే ప్రతి మచ్చను తుడిపివేయగలిగింది. ఈ లోకంలో నీ మచ్చ ఎత్తి చూపించే ప్రజలు అనేక మంది ఉండొచ్చు. నీకున్న బలహీనతను బట్టి, నీకున్న చెడు సాహసం బట్టి, నీకున్న బుద్ధిని బట్టి అనేక మంది ప్రజలు నీ గురించి ఎన్నో విధాలుగా మాట్లాడుకోవచ్చు. అందును బట్టి వారి మాటలు నువ్వు కృంగిపోవచ్చు. వారి జీవితాలను బట్టి, మనుషులు మాట్లాడే విధానం బట్టి నీ బ్రతుకు దేవుని సన్నిధికి రాకుండా నన్ను ఈ విధంగా అంటున్నారని నువ్వు కృంగిపోవచ్చు. అయితే నా యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీలో ఉన్న పాపము మనసును తొలగించకపోవచ్చును కానీ, నీ హృదయంలో ఉన్న పాపము మనసును తుడిచివేయకపోవచ్చు కానీ నా దగ్గరకు రా, నీ పాప భరితమైన దోష భరితాన్ని నేను తొలగిస్తాను.
అందుకే మళ్ళీ ఒక మాట అంటాడు చూడండి, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం ఒక మాట అంటాడు చూడండి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. ధర్మశాస్త్ర ప్రకారము ఏ ఆజ్ఞ అండి? ఎవరి ఆజ్ఞ? మోషే ఆజ్ఞ. చదువుతలే. ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణం గల బొర్రెబొచ్చుతోనూ ఇస్సోపుతోనూ దేని యొక్క అంటే కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన అదండి. ఏ రక్తం అంటే అదేనండి? దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం. ఏ రక్తం అండి అది? నిబంధన రక్తం. ఏం నిబంధన? నిబంధన అనగా వాగ్దానము. ఏ వాగ్దానం చేశాడు దేవుడు? తండ్రి అయిన దేవుడు ఏం ఆలోచన చేశాడంటే, నా ప్రజల యొక్క పాపముల నుంచి వారిని కడిగి శుద్ధీకరించాలంటే, తప్పిపోయిన నా బిడ్డను మరలా నా యొక్కకు రావాలంటే నేను ఏమి చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆయన ఒక నిబంధన చేశాడు ప్రజలకు. ఆనాడు యూదులు కనిపెట్టి చూస్తున్నాడు, అయ్యా మా పాపములను, మా శాపముల నుంచి, మా యొక్క కష్టముల నుంచి మమ్మల్ని విడుదల చేయటానికి, మమ్మల్ని రక్షించడానికి ఒక మనుషుడు వస్తాడని చెప్పి యూదులు ఎదురు చూస్తున్నారు. మా పాపముల నుంచి విమోక్షించేవాడు ఒకడు మా కొరకు వస్తాడని యూదులు ఎదురు చూస్తున్నాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం అంటే, మిమ్మల్ని రక్షింపబోయేవాడు మరలా ఈ లోకానికి వస్తాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రి అయిన యెహోవా దేవుడు తన మనసులో ఏమని నిర్ణయం తీసుకున్నంటే, ప్రతి మనిషి పాపాన్ని కడగటానికి గొడ్ల రక్తం కాదు, మేకల రక్తం కాదు, పశువుల రక్తం కాదు, గువ్వల యొక్క రక్తం కాదు, కానీ వారిని పవిత్రులుగా పరిచే రక్తం ఏదైనాడంటే నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును శరీరధారిగా మాంసం ధరించుకొని శరీరధారిగా ఒక మనిషి వలె భూలోకానికి పంపించి అతనిని శిక్షించితే, అతని చంపితే ప్రతి మనిషి కూడా వాళ్ళలో ఉన్న పాపాన్ని, కలుషిత జీవితాన్ని కడిగి వేయగలిగిన రక్తం ఏదైనా ఉందంటే అది నా ప్రియమైన యేసుక్రీస్తు రక్తం. నా కుమారుని లోకానికి పంపించాలి. తప్పిపోయిన నా బిడ్డలు మరలా నా వద్దకు రావాలంటే వాళ్ళు చెడిపోయిన హృదయం, చెడిపోయిన మనుషులు కష్టమైన జీవితంలో జీవిస్తున్నారు. అంతరాని యొక్క విధానంలో వారు బ్రతుకుతున్నారు. సాత సంబంధమైన లోకముల వారు బ్రతుకుతున్నారు. కాబట్టి సాత సంబంధమైన లోకముల నుంచి వెలుగులోనికి తీసుకురావాలంటే ముందుగా మన హృదయాలు ఏం చేయాలండి? కడగబడాలి. ఈ హృదయాలు కడగబడాలంటే ఈ సోపుతో మన హృదయాన్ని ఏం చేయాలండి? కడుక్కోవాలి. అప్పుడు నీలో ఉన్న మచ్చ, నాలో ఉన్న మచ్చ, ప్రజలను నీ ఎత్తు చూపుతున్న మచ్చ నీలో నుండి తొలగిపోవాలంటే ఎప్పుడైతే నా ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధికి వచ్చి వాక్యముని బాప్తిసం పొంది రక్షింపబడి యేసుక్రీస్తు వలె యోర్దాను నదిలో బాప్తిసం పొంది నీటి బాప్తిసం పొంది నీ పాప క్షమాపణ ఒప్పుకొని ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం తీసుకుంటూ ఆయన శరీరంలో నువ్వు పాలు పంపులు పొందితే ఆ రక్తమే నీ హృదయాన్ని శుభ్రం చేయగలిగే సబ్బు అండి. ఇక ఏ సబ్బు లేదు. అందుకే అపొస్తలుడైన పౌలు కూడా రాస్తున్నాడు, మేకల రక్తంతో పాపం పోదు, గొర్రెల రక్తంతో పాపం పోదు, గువ్వల రక్తంతో పాపం పోదు. అందుకే మీకోసం ఈ నిబంధన రక్తం. ఏ రక్తం అండి? నిబంధన రక్తం. నిబంధన అనగా క్రొత్తది. ఏందండి? నిబంధన అనగా క్రొత్తది. అదే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. చదువుతారా? మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనులు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. ఎవరు రక్షిస్తాడండి? ఏంటి నిబంధన? లోకానికి చేసిన నిబంధన ఏదంటే ఇదే నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిబంధన. హల్లెలూయా, హల్లెలూయా.
అర్థమవుతుందండి? అందరికీ అర్థమవుతుందా? నీ పాప జీవితాన్ని మన ఒంటి మీద సబ్బేసుకుంటే పోదు, కానీ నా ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం ద్వారానే నీలో ఉన్న మచ్చలను, నీలో ఉన్న పాపాలను, నీలో ఉన్న దుర్బద్ధమైన జీవితాన్ని కడిగి శుద్ధీకరించే ఏ సోపైన ఉన్నదంటే అది నా ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం. నీ మచ్చలను పోగొట్టుకోవటానికి నీ చేత కానే కాదండి. తప్పిపోయిన గొర్రె వల్ల మరలా తిరిగి ప్రభు సన్నిధికి ఎప్పుడైతే వస్తావో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో పెరుగుతావో, అప్పుడు లోకము ఏమంటదంటే పర్వాలేదని మరలా తెలుసుకున్నాడు, మళ్ళా ప్రభులో రక్షింపబడ్డాడు, ప్రభు సంఘానికి వెళుతున్నాడు, వాక్యం వింటున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఇక నుంచి అతడు ఎటువంటి వాడని? పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, ఏ పాపము లేనివారు. కడుక్కుందామా మన హృదయాన్ని? మరి ఏ సోప్ పెట్టి కడుగుతావు అంటే ఏ సోప్ అండి? ఈ సోప్. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. నీ మచ్చలు పోవాలన్నా, నీ పాపం పోవాలన్నా, నీలో ఉన్న దుర్బుద్ధి పోవాలన్నా, నీలో ఉన్న శరీర సంబంధమైన కోరికలు పోవాలన్నా, ఇదిగో నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడు. నీ పాపాలని క్షమించే దేవుడు. ఒక మాట రాస్తా చూడండి, ఏమంటాడు? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సాహసము గలవరమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనము పవిత్రులుగా. హల్లెలూయా. ఏది పవిత్రపరుస్తుందండి? పౌడరా, సెంటా, 74 రూపాయలు పెట్టిన సోపా? ఏది పవిత్రం చేయదండి. ఆ సోపు నీ ఒంటి మీద మట్టి కూడా పోదు, అది కేవలం వాసనే. కానీ నీ హృదయాన్ని పవిత్రపరిచేది ఏ రక్తం అంటండి? యేసు రక్తమే. ప్రభు అయిన యేసు రక్తమే. పులి తన మచ్చలు మాన్పుకుంటుందండి? మాన్పుకోలేదు. మనమైతే మన మచ్చలు మార్పుకోవచ్చు. దేంతో మార్పుకోవచ్చు అండి? నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా నీ భ్రష్టమైన జీవితాన్ని కడిగి శుద్ధీకరించి అంటాడు కదా, అన్యుని యొక్క సాహసములు నిన్ను. అన్యుని యొక్క సాహసం అంటే ప్రభు యొక్క సాహసం, ప్రభు యొక్క బిడ్డలతో, ప్రభు యొక్క రాజ్యంలో, ప్రభు యొక్క నీడలో నువ్వు పెరగటానికి అవకాశం ఉంటుంది. లోకంలో పెరిగితే ఏ సాహసం ఉంటుందండి? సాతాను యొక్క సంబంధం. సాతాను సంబంధంలో జీవిస్తున్న వారికి రాత్రి వేళ నేను చెప్పాను, మనుషుని యొక్క కన్నులు ఎలా ఉంటే రాత్రి వేళ చెప్పాను. లోకంలో ఉన్న వారికి శ్రమ తప్పదండి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత నీ మచ్చను కడుగుకున్నట్లయితే ప్రతి పాపిని ఏం చేస్తుందండి? పవిత్రగా. మళ్ళా చదువుతండి, అవాక్యం చదువు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడవాలి, అన్యుల సహవాసం గలవారమై. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందండి? హల్లెలూయా, హల్లెలూయా. కోరుకుంటున్నారా పవిత్రులు కావాలని? పవిత్రులు కావాలని కోరుకుంటున్నారా? లేక లోక సంబంధం చీకటి కావాలని కోరుకుంటున్నారా? నువ్వు కోరుకున్నట్లయితే నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటే, ఇదిగో ఇనప గంటము చేత నీ హృదయం అనే పలక మీద నీ యొక్క పాపాలు రాశించానని ఇర్మియా గ్రంథకర్త రాస్తుండు కదా, దాన్ని ఏ మానవుడు చెడపలేడు. కానీ దాన్ని చెడపగలిగిన మనుషుడు ఒకటి, అదే నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం అండి. ఆ రక్తమే ప్రతి పాపముల నుంచి నిన్ను విడుదల చేయగలిగిన రక్తం. నీ ఒంటి మీద ఉన్న మచ్చలు పోవటానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు చేత నువ్వు కడగబడితే నీ మీద ఉన్న మచ్చలన్నీ తొలగిపోతాయి. నీలో ఉన్న పాపమంతా తొలగిపోతుంది.
వెళ్ళిపోద్ది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు క్రూసు దేశస్తుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? చిత్తపులి తన మచ్చలు మార్చుకోగలుగుతాం మనం. ఎలాగా మార్చుకోగలుగుతంటే ఇస్సోపుతో దావీదు అన్నట్టు నన్ను శుభ్రముగా కడుగు. దావీదు ఏ సోపు పెట్టి కడిగాడండి? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత శుద్ధీకరించబడ్డాడు. ఆయన తన పాపాలను ఒప్పుకున్నాడు, తన శాపాలను ఒప్పుకున్నాడు. తన పవిత్రమైన జీవితం కలిగి అయ్యా నేను బ్రతకాలనుకున్నప్పుడు అయ్యా నా పాప జీవితాన్ని నీ రక్తం పెట్టి నన్ను కడుగయ్యా. ఇక్కడ ఉన్నదాన్ని ఎవరు కడగలేరు, కానీ నువ్వు మాత్రమే కడగలవు, నువ్వు మాత్రమే చేయగలవని ప్రభు సన్నిధిలో మోకరించి దావీదు ప్రార్థన చేశాడు. అందుకే చేతనే ఆయన పవిత్రుడుగా మార్చబడ్డాడు. నా ప్రేమను తల్లులారా, తండ్రులారా, తమ్ములారా, ఇక్కడ కూర్చున్న ఎవడ బిడ్డలారా వినండి. మీ హృదయంలో కడిగే దేవుడు మన తల్లిదండ్రులు కాదు, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే కడగలుగుద్ది. అంతకు మించిన ఈ లోకంలో ఏ డాక్టర్లను చేయలేని పవిత్రమైన జీవితం నా యేసుక్రీస్తు వద్దనే ఉంది. అది ఎప్పుడైతే నీటి బాప్తిసం తీసుకుంటావో, పవిత్రమైన పక్షి రక్తం కార్చి అందులో ఇసోపును ముంచి ఇసోపులో ముంచి 7 మార్లు నీ మీద చల్లితే నువ్వు పవిత్రుడు అని పాత నిబంధన లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఇదే మాట ఒక దాసునికి రాజునికి చెప్పాడు ఎలీషా. తెలుసండి, నువ్వు పోయి యోర్దానులో ఎన్నిసార్లు మునగమనండి? 7 సార్లు మునిగితే నీలో ఉన్న కుష్టు వెళ్ళిపోద్ది అన్నాడు. ఇదే మాట ఇక్కడ కూడా అంటున్నాడు. 7 సార్లు విశ్వప్తనగా రక్తం నీ మీద చిందించబడితే నీ కుష్టి నుంచి నీవు విడుదల పొందుతావు. అలాగనే కొత్త నిబంధనలకు వచ్చేసరికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత ఎవరైతే కడగబడతారో 7 మార్లు కదండి, ఒకేసారి నువ్వు బాప్తిసం తీసుకుంటే నిలువెల్లా నిన్ను ఆయన కడిగి పవిత్రపరిచేవాడు. చూడండి, ఇక బైబిల్ లేఖనాలు ఏం సెలవిస్తున్నాయో చదువుదామా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన 4:23 చదువుతుంది. మీ చిత్తవృత్తి యందు 23 ఎఫెసీయులకు 4:23 కావున మునపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును ఏం చేయాలంటండి? వదులుకోవాలి. ఎలా వదులుకోవాలండి? మునపటి మన ప్రవర్తన అంటే 2025 సంవత్సరంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? 2026 సంవత్సరంలో నీ రక్షింపబడినాక నీ ప్రవర్తన ఎలా ఉంది? అప్పుడు ప్రవర్తన ఏమో మోసకరముతోనూ దురాశలతోనూ లోక సంబంధమైన కార్యములతోనూ లోక సంబంధమైన శీఘ్ర శక్తితోనూ లోక సంబంధమైన శరీర కోరికలతోనూ లోక సంబంధమైన దురాశలతో మనం తిరిగినాం. మోసం చేస్తున్నాం ప్రజల్ని. లేనిపోని కళ్ళిపోని మాటలు చెప్పి ఇది తెప్పిస్తా అది చెప్పిస్తా మోసం చేసి వారి కాక డబ్బు గుంజుతూ మోసం చేసి బ్రతికేమో ఎంతసేపు. నీ బ్రతికే మోసం బ్రతుకు మారిందేమో. అయితే 2026 అంటున్నాడు దేవుడు. ఎలా బ్రతకాలంటే మీ చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టండి. నీ చెడిపోయిన ప్రాచీన స్వభావం అనగా బుద్ధి, ఆ బుద్ధిని మార్చుకోండి, ఆ బ్రతుకును మార్చుకోండి. ఆ నిత్యమైన బ్రతుకుల నుంచి సరిచేసుకొని నూతన సంవత్సరంలో ఆ ప్రాచీన స్వభావము కలిగి ఇప్పుడైనా బ్రతుకుల మనుడా అని చెప్పి దేవుడు నన్ను సజీవులుగా ఉంచాడండి. ఇంతవరకు నువ్వు లోకంలో తిరగరాని ప్రాంతాల్లో తిరిగేవేమో. ఇంతవరకు వ్యభిచారంతోనూ పేకాటతోనూ దొంగతనంతోనూ అబద్ధంతోనూ లేనిపోని కార్యములతో నువ్వు బ్రతికినవేమో. గత కాలం చేసిన బుద్ధింతో వదిలిపెట్టు. ఆ నీచమైన దరిద్రమైన బ్రతుకును వదిలిపెట్టు. ప్రాచీనమైన చెడిపోయిన నీ బుద్ధిని వదిలిపెట్టు అంటూ కింద అంటాడు ఆయన. ఏం చేస్తాను? నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకో.
ఇప్పుడైనా వదులుకోండి. ఇప్పుడైనా నీ బ్రతుకును మార్చుకో. ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకో. ఇప్పుడైనా మన జీవితాన్ని సరి చేసుకుంటే యేసుక్రీస్తు చేత కడగబడతావు. ఇప్పుడైనా నీ పాపాలు ఒప్పుకొని, అయ్యా ఈ నూతన సంవత్సరంలో అయినా నీ కోసం నేను జీవిస్తానయ్యా, ఇంతవరకు నా జీవితంలో అనేకమైన అగసాట్లు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శ్రమలు అనుభవిస్తూ వస్తున్నాను, కానీ నన్ను బ్రతికించినవంటే, నూతన సంవత్సరం ఉంచినవంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకు ఈ నూతన సంవత్సరం నేను ఉంచానంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టుకో, నీ రోత బ్రతుకు జీవితాన్ని వదిలిపెట్టు. నువ్వు వదిలిపెట్టి ఎప్పుడైతే నూతన సంవత్సరంలో నూతన వ్యక్తిగా మారుతావో అప్పుడంతడైనా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అప్పుడే నువ్వు నూతన సృష్టి, అప్పుడే నూతన మనిషివి, అప్పుడే నూతన బుద్ధి కలిగిన మనిషివి. అందుకే దేవుడు ఊరికే రాయలేదన్న మనిషి అండి. సూర్యుని కింద ఏది నూతనమైనది లేదు. ఎక్కడ ప్రవృత్తం రావాలి, ఎక్కడ పవిత్రత రావాలంటే మనిషిలో లేదు. అందుకే దేవుడు అంటున్నాడు మనిషిలో నూతనం రావాలని. మనిషిలో మార్పు వస్తే అది నూతన సృష్టి. అందుకు దేవుడు నీ ప్రాచీన స్వభావం వదిలిపెట్టి అంటూ రాస్తున్నాడు. ఇవన్నీ నేను చేస్తానని దేవుడు అంటున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 5వ వచనం ఒక మాట అంటాడు కదా, ఇవన్నీ పెట్టుకొని వచ్చినా సరే, నువ్వు ఈ పాప జీవితం అంతా పెట్టుకొని వచ్చినా సరే నేను నిన్ను ఏం చేస్తున్నాను. బైబిల్ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అప్పుడు సింహాసనైనవాడు ఇదిగో ఏంటంటే సమస్తమైనది నూతనముగా చేయుచున్నాను. ఎప్పుడండి? నీ ప్రాచీన స్వభావం వదిలిపెట్టుకొని క్రీస్తునందుకు వచ్చిన తర్వాత, క్రీస్తు రక్తం చేయబడిన తర్వాత నీ అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు కూడా సమస్తములు ఏం జరుగుతున్నాయండి? నూతన సృష్టిగా, నూతన బిడ్డగా, నూతన దాసుడిగా మార్చగలిగిన వాడు నా దేవుడండి. నువ్వు ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు కొత్త సంవత్సరం చేసుకుంటా పాత జీవితంలో పంది బొరినట్టు బొర్రుతే, తిని త్రాగుతూ ఊగుతూ ఊయలాడుతూ బ్రతుకుతుంటే అది నూతన సంవత్సరము కాదండి. నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తులో నీ ప్రాచీన స్వభావాన్ని, చెడు బుద్ధిని, చెడు ఆలోచన, చెడు బ్రతుకును మార్చుకొని బ్రతుకుతావు, యేసు క్రీస్తు రక్తం చేత కడగబడతావు, అప్పుడే నువ్వు నూతన మనిషివి, నూతన పురుషుడివి. అప్పుడు నీ యందు నా తండ్రి అయిన దేవుడు ఆనందిస్తాడు. నాకు చేతగాంది ఏది లేదంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు మారు మనసు రక్షణ పొందుతావో సమస్తం నూతన సృష్టికి చేస్తాడు. నీ కుటుంబాన్ని సమస్తాన్ని దీవిస్తాడు ఆయన, నిన్ను దీవిస్తాడు ఆయన, నిన్ను బలపరుస్తాడు, ఆత్మీయతలో బలపరుస్తూ శరీరకంగా నువ్వు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి చేయగలడు. నువ్వు చేస్తున్న వ్యవసాయంలో దేవుడు అభివృద్ధి చేయగలడు. ఎప్పుడు? నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు, నీ జీవితాన్ని నూతనముగా మార్చుకున్నప్పుడే దేవుడి కార్యం చేయటానికి నీకు అవకాశం ఇస్తాడు. చిరుతపులి తన మచ్చలు మానుకోలేదేమో, కానీ మనిషి మాత్రం తన మచ్చలు ఏం చేయాలండి? పాపాన్ని మార్చుకోవచ్చు. ఈ సోపుతో నా హృదయాలను మనము కడుక్కోవచ్చు. లేక ఇనుప గంటం చేత నీ హృదయం మీద నీ పాపాలు, ఎక్కడుంది నీ పాపం అని? మనమంతా పరలోకంలో పాపాల పుస్తకం ఉంది. దేవుని ఎద్దకు పోయినాక అక్కడ మన ఒక్కొక్కరి పాప జీవితం తీసి మరి మన పాపాలు అన్ని చదువుతాడు. కొంతమంది అగ్నిగుండకు పోతాం, కొంతమంది నమ్మిన వారిని పరలోక రాజ్యం పోతాం అంటాం. ఎక్కడుంది ఆ పుస్తకం అండి? పరలోక రాజ్యంలో కదండి. నువ్వు చేస్తున్న ప్రతి పాపము, నువ్వు చేస్తున్న ప్రతి మాట, నువ్వు మాట్లాడుతున్న ప్రతి దోషభరితమైన మాట నీ హృదయం ముందు దేవుడు దేంత రాస్తున్నాడండి? ఇనుప గంటము చేత రాయబడుతుంది. నీ హృదయంలో పాపాల బుక్ ఉందండి. నీ హృదయంలో నిన్ను బట్టి తీర్పు తీర్చడానికి 2 బుక్కులు నీ హృదయంలో ఉంది. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, నీ హృదయంలో ఇవి రాయబడుతున్నాయి. మార్చుకుంటామే మన జీవితాన్ని.
మచ్చలు మార్చుకోగలుగుతామా? మార్చుకోగలుగుతాం. దేని ద్వారా మార్చుకోగలుగుతుంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మార్చుకోగలదు. చూడండి మరలా చూడక మన రెండవ పేతురు పత్రిక 1:4 చూడండి. మనకిచ్చిన వాగ్దానాలు దేవుడు ఎలాగ నెరవేరుస్తాడని చూడండి. చదువు తల్లి. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయనకు మనము అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించుట వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా ఏ వాగ్దానం మూలండి? ఈ వాగ్దానం మూలముగా ఎక్కడి నుండి తప్పించుకోగలుగుతారు? భ్రష్టత్వం నుంచి, భ్రష్ట జీవితముల నుంచి. మీరందరూ వాగ్దానాలు తీసుకున్నారు కదండి, తీసుకున్నారా? వినండి. తినరాగాక నేను చర్చకొచ్చేటప్పుడు నాకు నిద్ర కనపడదంటే వాక్యం చెప్పబుద్ధి కాదు. నేను బాగా చదువుతుంది మీకు జోలపాటాలు ఉందేమో. రాదు. ఒక్క ఆదివారం తినగా మిగతా రోజులు మీరు ఎన్నిసార్లు తినండి, మీ జోలే రాదు. ఇది ఎందుకంటే మన ప్రభు బల ఆరాధన చేసేటప్పుడు పరిశుద్ధంగా తిని రాగాకండి. ప్రభు శరీరం, ప్రభు రక్తం పుచ్చుకున్నాక నీ ఇష్టం కుండంతా ఖాళీ చేయి, నాకు ఇబ్బంది లేదు. నీకు వాగ్దానాలు ఇచ్చాను, వాగ్దానం నీ జీవితం ఎలావేళ దేవుడు ఎట్లా నెరవేర్చబోతున్నదో చెప్తాననే నేను 3 రోజులు కూర్చుని రెఫరెన్స్లని మీకోసము అనేకమైన బుక్కులు చదివి తీసుకొని వచ్చాను. ఒక బుక్ కాదండి, నేను బుక్కులు చదివేటప్పుడు ఒక్కోసారి అది మన దాసుడు, మన బ్రదర్ అనిల్ వస్తాడు. ఒక్కోసారి ఏందన్నా ఇవన్నీ చదువుతుందో అంటాడు. చదవాలా? చదవకపోతే వివరణ మీకు చెప్పలేను. మరి మీరు చల్లకొచ్చి కూర్చొని నిద్రపోతే నేను చెప్పి కూడా ప్రయోజనం ఏంది? నువ్వు వాగ్దానం తీసుకొని కూడా ప్రయోజనము ఏం ప్రయోజనం? మళ్ళీ చదువుతాండి. మీరందరూ వాగ్దానాలు తీసుకున్నారు కదా, మీ వాగ్దానం ఎలా దేవుడు నెరవేర్చబోతున్నారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. చదువుతాండి. ఆ మహిమ గుణాశేషం బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వల్ల లోక సంబంధమైన భ్రష్టత్వమును వాగ్దానం మూలముగా నువ్వు తప్పించబడతావండి. హల్లెలూయా. దేని ద్వారా అండి? వాగ్దానం మూలముగా. ఎక్కడి నుంచి తప్పించబడతావు? ఎక్కడి నుంచి? నీ పాప జీవితంలో నుంచి, నీ భ్రష్టమైన జీవితంలో నుంచి, నీ భ్రష్టమైన కుళ్ళు కొట్టు కంపు జీవితంలో నుంచి నువ్వు తీసుకున్నవే వాగ్దానాన్ని. ఆ వాగ్దానాన్ని నీ చేత పట్టుకొని ప్రతి నిత్యము అయ్యా ఈ వాగ్దానం ద్వారా నన్ను కడిగి శుద్ధీకరించి, ఈ వాగ్దానంలో ఏ మాటలైతే రాయబడినాయో ఈ మాటలు నా హృదయంలో నెరవేరుస్తూ నన్ను నీ బిడ్డగా పవిత్రపరచమని నీకు ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుని వాగ్దానం అంటుంది, నీ భ్రష్టమైన జీవితంలో నుంచి నిన్ను తప్పిస్తాను. ఎందుకు ఇచ్చామో తెలుసు వాగ్దానాన్ని? విన్నారా ఈ మాటలు? వాగ్దానాలు ఇచ్చి వెళ్ళిపోవటం కదండి. ఆ వాగ్దాన్ని ఎలా అనుసరించే విధానం కూడా చెప్పాలి పాస్టర్లు. మీకు చెప్పినరో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ వింటే వినండి, చెబితే వినండి, మర్చిపోగాకండి. వాగ్దానం వేసి ఏదో 10 రూపాయలు దాంట్లో వేసి ఇది ఏదో కాగితం కదని అనుకుంటున్నావేమో, అది కాగితం కాదు. అమూల్యం అంటే చెల్లించుట అర్థం. క్రయధనము అనగా మన పాపాలకి క్రయధనంగా మారింది ఎవరండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రక్తం చేత ప్రతి వచనము రాయబడింది. ఆ వచనం ఎందుకు ఒక పేపర్ రూపకంగా వాగ్దానం అని చేతులు పెట్టింది. ఎందుకంటే ఆ వాగ్దానం నిన్ను కాపాడుతుంది. ఆ వాగ్దానం నిన్ను నీ పాపముల నుంచి, నీ పాప జీవితంలో నుంచి, నీ భ్రష్ట జీవితంలో నుంచి, నీ పాడైన బ్రతుకుల నుంచి, నువ్వు కృంగిపోతున్న శ్రమల నుంచి, నువ్వు బాగుపడాలని ఆశించే ఆశల నుంచి దేవుడు నిన్ను పైకి తీసుకురావడానికి ఆ వాగ్దానం నీలో నెరవేరుస్తున్నాడు.
అదొక చక్కగా రాయబడి చూడండి. అత్యధికమైన వాగ్దానాలను అనుగ్రహించుతూ కిందంటాడు, భ్రష్టులను వాగ్దానం వలనగా మీరు తప్పించుకుంటారు. తప్పించుకున్న తర్వాత ఎలాగా ఏ సాహసం ఉంటారండి? దైవ అక్కడ ఉంది, చదవండి. దేవ స్వభావనందు పాలువారగుట వారికి అనుగ్రహించు. దేనికి ఇచ్చాడు వాగ్దానాలు? దేనికండి? దేనికి తీసుకున్నారు? ఏదో అందరు తీసుకుంటున్నారు, నేను తీసుకున్నా. నా ఇంట్లో నా కూతురికి, నా పిల్లకు, నా జల్లకు అందరు తీసుకుంటున్నాను. ఏదో నామకార్థంగా తీసుకున్నాం అనుకుంటున్నారా? లేదు నా ప్రేమ దేవుని బిడ్డలారా. ఆ వాగ్దాన్ని నిన్ను రక్షించేది, నీ కుటుంబాన్ని రక్షించేది, నీ జీవితాన్ని కడిగి పవిత్ర పరిచే వాగ్దానం. ఒకవేళ నీ విరుకుల్లో ఉన్నావా, నీకు ఇచ్చిన వాగ్దానం పెట్టి, ప్రభా ఈ వాగ్దానం నా యొక్క విరుకులో నుంచి, నా అప్పుల నుంచి, నా కోర్టు సమస్యల నుంచి, నా యొక్క శత్రువుల నుంచి ఈ వాగ్దానం ద్వారా నీకు మొరపెడుతున్నాను, ఇది నా జీవితంలో నెరవేర్చు. నేను కొంతమందికి చెప్పానండి, కొన్ని ఇళ్లలో వాగ్దానాలు ఇవ్వకముందే కొన్ని వాగ్దానాలు చెప్పాను. అదే వాగ్దానం పట్టుకొని నా కాడికి వచ్చారు. అన్న ఇదిగో నువ్వు చెప్పిన మాట నాకు కరెక్ట్గా వచ్చిందన్న, నువ్వు చెప్పింది నాకు వచ్చిందన్న. దేవుడు తన దాసుల ముందే హెచ్చరిక చేస్తాడని అందుకే ప్రవక్తలని చెప్పింది. ఎందుకంటే దేవునికి మీకును మధ్యవర్తులుగా ఒక యాజకులుగా మేము ఉంది. ఎందుకంటే కొందరికి తెలియపరచడానికి మమ్మల్ని వాడుకుంటాడు. లేదా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి దేవుని శాపలు చెప్పిన వాగ్దానాలు వచ్చిన వాళ్ళు లేరా? ఉన్నారు. నువ్వు ఎటువంటి కష్టాలలో, ఇరుకులు, ఇబ్బందులలో ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆయన నీ భ్రష్ట జీవితంలో నుంచి పైకి లేవనెత్తేవాడు. తీసపై బైబుల్ పెట్టి మోతేసి ఏదో 4 సంవత్సరాలు మళ్ళా కష్టం వస్తుంది కదని దులుపుకొని తేగాకండి. అలా అయితే నువ్వు ఫలితము చూడలేవు. అలా అయితే నీ భ్రష్టమైన జీవితం నువ్వు కడుగుకొనగలేవు, బాగుపడలేవు. దేవుడు అమూల్యాన్నిచ్చి, తన రక్తాన్నిచ్చి, తన రక్తం ద్వారా ప్రతి వాగ్దానాన్ని నీకు అనుగ్రహించింది. ఎందుకంటే అదిగో నువ్వు భ్రష్టమైన జీవితం నుంచి మళ్ళీ పవిత్రుడుగా మార్చబడటానికి వాగ్దానాలు మీరు తీసుకున్నారండి. నేను చెప్పాను, నాకు 2 వాగ్దానాలు ఉంటాయండి. ఒకటి, నేను ఎక్కడ పోయినా ఏ సంఘంలో చేసిన సంఘం వాగ్దానం ఒకటి తీస్తాను. రెండవదిగా నా వ్యక్తిగత సంఘం వాగ్దాన్ని నేను చెప్పి చదివిస్తా. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. ఇది అంబవరం సంఘం గురించి 30వ తేదీన మోకరించి ప్రభు సన్నిధిలో అడుగుతున్నప్పుడు, ప్రభువా ఆ సన్నిధిలో నన్ను ఎలాగో వాడుకోబోతున్నావు, ఆ సన్నిధి లేక సంఘము ఎలా ఉండబోతుందయ్యా ఈ నూతన సంవత్సరంలో, మరి నాకు వాగ్దానాన్ని సంఘం తరపున తెలియపరచమన్నప్పుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు ఆయన. యెషయా గ్రంథం 45:22 వచనం. ఒక్కరు చదవండి, కలవడగాకండి. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ. హల్లెలూయా. ఇదండి నాకు అంబవరంలో ఇచ్చిన సంఘం. ఈ సంఘాన్ని గురించి నేను వాగ్దానం ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు ఇదిగో ఈ వాగ్దానాన్ని వారికి ఎత్తి చూపించు. ఏ వాగ్దానం అండి? భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఓ అంబవరం సంఘస్థులారా, ప్రతి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబీకులారా ఆయన వైపు చూసి రక్షణ పొందండి. ఎవరి వైపు చూసండి? ఆయన వైపు చూసి. మనుషుల వైపు చూడగాకండి, మనుషుల మీద ఆధారపడగాకండి, మనుషులను వారికి వెళ్ళి నీ సహాయం అడగకండి. నీ ఎవరిని సహాయం అడగట్టే, నువ్వు భూదిగంతంలో ఉన్నవారైనా సరే, ఎక్కడ ఉన్నవారైనా సరే, ఏ దేశంలో ఉన్నవారైనా సరే ఆయన వైపు చూసి రక్షణ పొందండి. ఎవడు ఈ లోకంలో రక్షణ అనుగ్రహించే మానవుడు లేడు. అదే వాగ్దానం ఇప్పుడు మనం చదువుకున్నాం. మన ప్రాచీన స్వభావాన్ని వదిలిపెడితే, అంతకనగా చెడిపోయిన బుద్ధిని వదిలిపెడితే నీ భ్రష్టత జీవితంలో నుంచి ఆయన నిన్ను రక్షించగలిగిన వాగ్దానాలండి. అవి విలువైన వాగ్దానాలు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్తారా? నెరవేర్చుతారా జీవితాన్ని, మన వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చుకుంటారా? ప్రార్థన చేస్తారా? ఒక్కసారి చేస్తామన్న వాళ్ళు పైకి ఎత్తండి, ఒకసారి హల్లెలూయా చెప్పండి. చప్పట్లు
కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. నా ప్రేమని దేవుని బిడ్డలారా, కూసు దేశస్థుడు తన శరీరాన్ని మార్చుకోకపోయినా, పులి తన చర్మంలో ఉన్న మచ్చలు మార్చుకోకపోయినా, ప్రతి వారిని పవిత్రపరిచేది దేవుని యొక్క వాగ్దానం అండి. ఆ వాగ్దాన్ని నీ భ్రష్టమైన జీవితం నుంచి పైకి లేవనెత్తే వాగ్దానాలండి. ఈ వాగ్దానాన్ని ప్రతి నిత్యము నీ శాత పట్టుకొని ఏం చేయాలని ప్రార్థన చేయాలి. ఒక దాసుని ఒక వాగ్దానాన్ని నేను చూపిస్తాను బైబిల్ గ్రంథంలో. ఎలాగా అతను ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తే తన జీవితం ఎలాగా పైకి వచ్చిందో నేను చూపిస్తాను. ఇదందరూ మనకు తెలిసిన వ్యక్తే, ఇబ్బంది లేదు, కొత్త వ్యక్తే కాదు. చూద్దాం, చూడండి. అయినను కొద్ది నిమిషాల వాక్యమునికి సమయం ఇద్దాం. 10 నిమిషాలలో 15 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఎందుకనగా మరి దైవజనుడు మన కాడికి వచ్చి ఉన్నాడు. వాక్యం చెప్పకముందు వచ్చింటే వాక్యం చెప్పడానికి సమయం ఇచ్చేవాడిని, కానీ నిలబడిన తర్వాత సమయం ఇవ్వటానికి అనుకూలమైన పరిస్థితి లేదు, ఏమనుకోవద్దు. ఒక భక్తుని జీవితంలో దేవుడు వాగ్దానం ఎలా నెరవేర్చాడో చూద్దాం. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయం 9వ వచనం చదువుతండి. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహామా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. వినండి అమ్మా, యాకోబుకి ఏం చెప్పాడండి? యాకోబు ఎక్కడి నుండి పారిపోయాడు? తండ్రి ఇంటి నుండి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? తన తమ్ముడైనా చెప్పలేంది, నేను చెప్పింది కరెక్ట్ గొర్రెగా తలకేస్తుంటే అన్న చెప్పలేరా? తన అన్న అయిన ఏశావు యాకోబును చంపడానికి నన్ను మోసగించాడు కాబట్టి నేను నా అన్న వస్తే నా ప్రాణం తీస్తాడని చెప్పి తండ్రి ఇంటి నుంచి ఎక్కడికి పారిపోయాడండి? మామ ఇంటికి పారిపోయాడు. అయితే దేవుడు అంటున్నాడు పిలిచి, యాకోబు, నువ్వు నీ తండ్రి ఇంటికి పో, నీ యొక్క తండ్రి ఇంటికి వెళ్ళు అన్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అక్కడ ప్రార్థన ఇప్పుడు మనం చదివింది ప్రార్థన ఏమని? అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమును నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము అని నీకు మేలు చేతనని చెప్పినాడు కదా తండ్రి అని అంటున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? యాకోబుతో అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? తన తండ్రి అయిన అబ్రహాము దేవుడు, తన తండ్రి అయిన ఇస్సాకు దేవుడితో మాట్లాడుతున్న మాటలు యాకోబు మతికి చేస్తున్నాయా? నన్ను పొమ్మన్నావు కాబట్టి నేను పోతున్నాను, మరి నా మార్గ మధ్యంలో నా అన్న అయిన ఏశావు నన్ను చంపడానికి వస్తున్నాడు, సైన్యాన్ని వ్యతిరేకించుకొని సైన్యం అంతా కూడబెట్టుకొని నా మీదకు వస్తున్నాడు అని చెప్పి ఆయన ఈ మాట అడుగుతున్నాడు. చూద్దాం, 10వ వచనం చదువుదాం. చూడండి, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపమానమునకును సమస్త సత్యమునకును పాత్రులను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని ఇప్పుడు మేము 2 గుంపులమైతిమి. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతోనూ తల్లిని చంపునేమో అని అతనికి భయపడుచున్నాను అని అంటున్నాడు. వినండి ఈ మాటలు. ఇప్పుడు దేవుడేమో వాగ్దానం ఇచ్చాడు, నీవు నీ మామ ఇంటిని వదిలిపెట్టి నీ బంధువుల యొద్దకు పో అని అన్నాడు. అంటూ, అయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నేను వెళుచున్న మార్గంలో నా అన్న అయిన ఏశావు నన్ను చంపడానికి సైన్యం వేసుకొని వస్తున్నారు. అయితే ఇప్పుడు మేము 2 గుంపులమైనాం. ఎలాగ 2 గుంపులైన రోజు? అతను ఒక్కడే ఒక గుంపుగా ఉన్నాడు, తన పిల్లలు తన భార్య కలిసి వెళుతున్నారు. ఒకవేళ
ఉన్నప్పుడు నీ మాట విని పోతున్నాను. నా అన్న వచ్చి నా భార్యను నా పిల్లలు చంపునేమని నేను భయపడుచున్నానని అడుగుచున్నాను అంటూ కింద 12 వచనం అంటాడు కదా, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయించు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక రేణుల వలె నీ సంతానం విస్తరింప చేసేదని సెలవిస్తే అని నేను. అది వాగ్దానం. అయ్యా నువ్వు వెళ్ళమన్నా వెళుతున్నా, నువ్వేం చెప్పావు, నాకేమైనా వాగ్దానం ఇచ్చావు? ఒకవేళ నా చచ్చిపోతే నా కుటుంబము వర్తెలదు. అయితే నువ్వేమైనా వాగ్దానం ఇచ్చావంటే నువ్వు వెళ్ళు, నీ బంధువుల యొద్దకు, నీ తండ్రి ఇంటికి వెళ్ళు. వెళ్ళిన తర్వాత నీ సంతానాన్ని నేను ఎలా అభివృద్ధి పరుస్తాను? ఇసుక రేణుల వల్ల నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను. అయితే మధ్యనే మాటకం వచ్చింది, అన్నయ్యని ఏశావు చంపడానికి సైన్యం వేసుకొని ఎంత ఆడుతున్నాడు. అందుకు నేను భయపడుతున్నానయ్యా పోలేక అన్నప్పుడు నువ్వు వెళ్ళు, నువ్వు బ్రతికే ఉండవు, నీ గర్భం ద్వారా నీ సంతానాన్ని ఇసుక రేణుల వల్లే చేస్తాను అన్న దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు యాకోబు జీవితంలో నెరవేరిందా? నెరవేరలేదా? నెరవేరిందా? ఒక్కసారి చప్పట్లు కొడదామా? దేవుడు అన్న వచ్చినా చంపడానికి వచ్చినా వాళ్ళు 2 గుంపులైనా ఆ శ్రమల నుంచి, ఆ శత్రు బాణల నుంచి, ఆ దుష్టుని యొక్క చేతుల నుంచి యాకోబును కాపాడాడు. యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. నువ్వు తీసుకున్న వాగ్దానాల్లో నీకు నెరవేరదా? నువ్వు తీసుకున్న వాగ్దానం నువ్వు ప్రార్థన చేస్తే నెరవేరదా? యాకోబు చేశాడు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ మాటను బట్టి వెళుచున్నాను, నా యొక్క సంతానాన్ని ఇష్టం చేస్తానంటివే, మరి ఏంటి శ్రమ అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన నువ్వు వెళ్ళు, నీతో నేను ఉంటాను, నీకు ఎటువంటి హాని కలగదు, నీ ప్రాణాలు బాదు, నువ్వు వెళ్ళు. అక్కడ ఒక్కడే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, శత్రు నుంచి శ్రమించబడ్డాడు, శత్రు నుంచి తప్పించబడ్డాడు. తన సంతాన్ని 6 లక్షల జనాంగ దేవుడు మార్చలేదా? తన జీవితంలో యాకోబు జీవితంలో వాగ్దానం దేవుడు మార్చలేదా? అభివృద్ధి పరచలేదా? ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదా? మరి నీకెందుకు నెరవేరదు? నాకెందుకు నెరవేరదు? అయితే మనం చేసే తప్పు ఒకటండి, తీసుకుపోయి సూర్యులో పెట్టి దాని గురించి అసలు పోయిన వాగ్దానం తీసుకుని నా జీవితం నెరవేరినట్టు నువ్వు ప్రార్థన చేస్తే కదా, నువ్వు ఏడబెట్టినావు దాన్ని, అది కూడా గుర్తుండదు, ఉన్నదో పోయిందో తెలియదు. అది ఉన్నదా? పోయిన సంవత్సరం తీసుకుంది ఎవరికాడన్నా? ఈరోజు తీసుకున్న వాగ్దానాలు ఎంతమంది తెచ్చారు? చూపించండి. హల్లెలూయా. చేతుని వాగ్దానాలు తెచ్చుకున్న వాగ్దానాలు. ఎస్, దేవుడు మిమ్మల్ని మహిమపరచును గాక. ఈ వాగ్దానాన్ని పట్టుకొని యాకోబు జీవితం నెరవేర్చిన దేవుడా, నా జీవితం నెరవేర్చయా. ఈ కష్టంలో ఉన్నాను, ఈ బాధల్లో ఉన్నాను, ఈ శ్రమలో ఉన్నారు, నేను ప్రజలకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నానని నువ్వు ఒంటరిగా నీ ఇంట్లో మోకరించి ప్రార్థన చేయి. యాకోబు జీవితంలో నెరవేర్చిన వాగ్దానం నీ కుటుంబాన్ని నెరవేర్చును గాక. యాకోబును ఆశీర్వదించిన దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. యాకోబు సంతానాన్ని విస్తరింపజేసినట్లుగా నీ సంతానాన్ని విస్తరింపజేయను గాక. నెరవేర్చడం లేదా దేవుడు? అయితే ఆ ప్రార్థన చేసిన తర్వాత మరలా అక్కడ నుండి అంటాడు కదా, ఆదికాండం 32:31 వచనం, ఆదికాండము 32:31 వచనం చదవండి, చూద్దాం. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను, అప్పుడు అతడు తొడకుంటుచు. ఏం గుర్తు పెట్టాడండి? తొడకుంటుచు. నడక మారిపోయింది. అప్పటిదాకా గంతులు వేసుకుంటూ వచ్చిండు. దేవునితో ప్రణాళికలాడినప్పుడు, దేవునితో పోరాడినప్పుడు తన నడకను ఏమైందండి? మార్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు తన ఆ నడకను మార్చాడు. ఎవరి నడకను? యాకోబు యొక్క నడకను. ఈ నడకనే కదండి తన జీవితాన్ని మార్చాడు, తన పేరును మార్చాడు. యాకోబు అనబడదు, ఇక నుంచి నీవు ఇశ్రాయేలుగా పిలవబడతావు. నీ పేరు మారుస్తాడు దేవుడు.
నీ నడకను మారుస్తాడు దేవుడు, నీ బుద్ధిని మారుస్తాడు దేవుడు. నీ చెడు బ్రతుకుల నుంచి దేవుని వాగ్దానము మార్చగలిగిన సమర్థమైన వాగ్దానం అది. అందరూ చూస్తున్నారు, కుంటుకుంటూ నడుస్తున్నాడు. ఏంద్రా యాకోబు నడక మారిందే అన్నాడు. అంటే యాకోబు జీవితంలో మార్పు వచ్చిందండి. యాకోబు జీవితంలో నూతనమైన బిడ్డగా మార్చబడ్డాడు. ఇక అబద్ధం లేదు, ఇక మోసం లేదు, ఇక పాపం లేదు, ఇక దుష్టత లేదు, ఇక దౌర్భాగ్యత లేదు, ఇక ఏది కూడా తన మనసులో లేదు అంటూ తన నడక మార్చిన దేవుడు తన గురించి సాక్ష్యం ఇస్తాడు. ఏమంటాడంటే, యాకోబులో నేను ఏ దుష్కార్యమును హల్లెలూయా. ఎప్పుడు అన్నాడు ఆ మాట? మార్పు పొందిన తర్వాత, నడక మారిన తర్వాత, జీవితం మారిన తర్వాత, బ్రతుకు మారిన తర్వాత అంటున్న యాకోబు గురించి దేవుడు. యాకోబు జీవితంలో ఏం చూడలేదనండి? భ్రష్టత్వము నేను చూడలేదు. అలాంటి ప్రణాళిక కలిగి ఉంటావా? అలాంటి జీవితం కలిగి ఉంటావా? అయితే నువ్వు మారాలి. మారకపోతే క్రియ జరగదు. పాపాలు ఒప్పుకోకపోతే క్రియ జరగదు. నా ప్రేమ దేవుని బిడ్డారా, నా సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. ఇంకా అనేకమైన వాగ్దానాలు రాసుకొచ్చి చెప్పడానికి సమయం లేదు. దేవుని చిత్తమైతే మరొకసారి నూతన సంవత్సరం నేర్చుకుందాం. మారుతుందని ఏమన్నా అడగ, మార్చుకుంటామా మన బుద్ధి, మార్చుకుంటామా మన యొక్క మచ్చలు. ఏం మార్చగలుగుతాయండి? ఏం మార్చగలుగుతాయి? దేవుని యొక్క రక్తం ద్వారా మన ప్రతి పాపంలోనున్న, మన హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని, మచ్చని మనము తొలగించుకోవాలి. కళ్ళు మూయండి, కళ్ళు చిన్న ప్రార్థన చేసి కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకొని బలార్దనకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభునైనా మీ బిడ్డలకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి అయ్యా, వారితో మీరు మాట్లాడిన విధానం బట్టి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, వారు తీసుకున్న వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చడానికి మీరు సహాయం దయచండి. యాకోబు వాగ్దానాలు నెరవేర్చండి దేవుడా. మా బిడ్డలకు జీవితంలో వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.